ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంచేత అంటే చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. సప్తమంలో శుక్రుడు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. లాభస్థానంలో రాహు కార్యజయాన్ని ఇస్తాడు. ఇంకా చతుర్థంలో మరి గురుడు, అదేవిధంగా అష్టమంలో రవి, బుధుడు, కుజుడు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభములు, వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ యోగిస్తాయి. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి. మంచి ఆలోచనలతో విజయం సాధించగలుగుతారు. దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి. చక్కని మీ తెలివితేటలు ఉపయోగకరంగా ఉంటాయి. మరి అష్టమంలో రవి ఉండ కారణం చేత ఆత్మస్థైర్యం కొద్దిగా తగ్గుతుంది. అయితే మానసికమైన ప్రశాంత వాతావరణం మాత్రం తప్పనిసరిగా లభిస్తుంది. అంచేత కొద్దిగా సమస్యలు ఉంటాయి. అంచేత వ్యయంలో శని, చతుర్థంలో గురుడు, ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉండడం చేత కొన్నిట్లో చికాకు మీకు కనపడినా విజయం మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు. ఎందుచేత అంటే లాభస్థానంలో రాహు ఉన్న కారణం చేత విజయం మీకు ఉంటుంది, సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి పని కూడా నిదానంగా చేయాలి. విద్యార్థులు మరి దక్షిణామూర్తిని ఎక్కువ పూజించాలి. రాజకీయ నాయకులు కూడా పార్టీ మారాలి అంటే ఆలోచించాలి. వృత్తులు చేసేటువంటి వారికి వార ప్రారంభం, వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి వ్యాపారాత్మకంగా మనం చూసినా కూడా ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. నూతనమైన వ్యాపారం పెట్టేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారికి తప్పనిసరిగా మరి గ్రహాల యొక్క బలం ఉండడం చేత శుక్రవారం వరకు చాలా అనుకూలంగా ఉన్నది. వారాంతం మాత్రం నిదానంగా ఉండాలి. సంఖ్యల్లో 9 వాడండి. రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని, దానాల్లో తిలదానం చేయడం మంచిది.